పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక నమస్కారం. ఈ నూతన సంవత్సరం ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలని, సౌభాగ్యాన్ని ఇవ్వాలని, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నా. గత సంవత్సరంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా మోయలేని భారాన్ని సామాన్య ప్రజల మీద పెరిగిన ధరలు కావచ్చు, పెట్రోల్ డీజిల్ కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, కరెంటు ఛార్జీలు కావచ్చు, వీటన్నిటి కూడా సామాన్యుడి మీద విపరీతమైన ధరల భారం పడటం జరిగింది. అదే విధంగా ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఎందుకంటే యువత ఉద్యోగ ఉపాధి లేక గంజాయికి బానిసలుగా మారటం అనేది, అదే విధంగా ప్రజల మీద విపరీతమైన పన్నుల భారం వేస్తా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ అరాచక పాలన, ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళని, ప్రజల తరపున పోరాడే వాళ్ళ మీద ఎంతో మంది కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూడటం జరిగింది. ఇటువంటి అరాచక పాలనని, పేద ప్రజల సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి అరాచక పాలనకి అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ కొత్త సంవత్సరం ఒక నవశకానికి రాష్ట్రంలో నాంది పలుకుతా ఉంది. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ అరాచక పాలనకి అంతం పలికే దానిలో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి సంఘీభావం తెలియజేయాలని, తెలుగుదేశం పార్టీకి మీ యొక్క ఆశీస్సులు, సహకారాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. రాష్ట్రంలో ఉన్న అరాచక పాలనకి మన పొన్నూరు కాపాడుకునే దానిలో ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతా ఉన్నా. మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీ దూడిపాడు నరేంద్ర కుమార్.